హలో అండి. యూనిఫామ్ ప్యాంట్ అనమాట. అది కూడా 10, 11 సంవత్సరాల వరకి ప్యాంటు కటింగు అండ్ స్టిచ్చింగు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కాలు లూజు కింద ఎంత వచ్చిందో చూసుకొని దానికి ఖర్చు 1 ఇంచు, 1.5 ఇంచు మన ఇష్టం ప్రకారం మనము వేసుకోవచ్చు. తర్వాత మనం పట్టీ కోసం అని చెప్పేసి నేనైతే 3 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. తర్వాత పొడవు చూసుకొని పైకి పొడవు చూసుకొని మనం ప్యాంటు ఆ పైన మనం కూర్చు పెట్టుకుంటాం కదా బెల్ట్, అది కాకుండా చూసుకోండి మెజర్మెంట్ ప్రకారము. చూసుకొని నేను పైన ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా పెట్టుకొని తర్వాత 8 ఇంచులు నడుము లూజ్ 8 ఇంచులు వచ్చింది. దానికి 7 ఇంచులు మనం ప్లీట్స్ పెట్టుకోవడానికి అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే పిస్తాకేమో డౌన్ 7.5 ఇంచు అయితే పెట్టుకున్నాను. అక్కడి నుంచి 1.5 ఇంచు మార్క్ చేసుకొని ఆ ప్రకారంగా నేను ప్యాంట్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బెల్ట్ అనమాట. నేను 8 ఇంచులు నడుము లూజు, 1 ఇంచు ఖర్చు అనమాట. 9 ఇంచులు పొడవు లూజు. పొడవు అయితే 10 ఇంచులు పెట్టుకోవాలి. దాన్ని ఇటుపక్క కూడా 10 ఇంచులు చూసుకొని తర్వాత బాక్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. అది కూడా డబల్ ఫోల్డింగ్ ఉండాలన్నమాట. డబల్ ఫోల్డింగ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇంతే ఇంకా బెల్ట్. తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసేద్దాము. ఈ ప్రకారంగా మనము ఫస్ట్ 2 జాయింట్ చేసుకోవాలి. మనము జాయింట్ చేసుకొని తర్వాత పై కుట్టు వేసుకొని తర్వాత ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అంటే ఇది బెల్ట్ అనమాట. బెల్ట్కి పైన ఇంకా ఫోల్డింగ్ చేసేసుకొని పైన 1.5 ఇంచు మనకి నాడ కుట్టుకుంటాం కదా, దానికని చెప్పేసి డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకొని నెక్స్ట్ అవి 2 కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫైనల్గా వేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. నన్ను నాడ కుట్టుకునే దగ్గర గ్యాప్ ఉంచేసి మిగతాది కుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిస్తా దగ్గర మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇటు సైడు మళ్ళీ అటు సైడు 2 పక్కల జాయింట్ చేసుకొని తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 పిస్తాలకి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇది కొంచెం స్పీడ్లో ఉంది. మీకు స్లోగా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే లాంగ్ వీడియో అనేది నేను మీకు పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేసి చూడండి. ఇంకా కింద కాలి భాగం దగ్గర నేను ఇంకా 3 ఇంచులు పెట్టాం కదా, మనకి త్రిబుల్ ఫోల్డ్ అనేది చేసుకొని మనము 3 కుట్లు అనేది వేసుకోవాలి. అంటే ఇటు చివర అటు ఇటు చివర 2, తర్వాత మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. 2 సైడ్లు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము కుచ్చులు అనేవి పెట్టుకోవాలన్నమాట. పిస్తా మధ్యలో నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్లు కుచ్చులు పెట్టుకొని తర్వాత మనం పట్టీ ఏదైతే ఉందో ముందు కుట్టుకున్నాం కదా, ఆ పట్టీ అది ఇది 2 కలుపుకొని ఇలాగా మనము మధ్యలో నుంచి జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా కాలి భాగం నుంచి మనం చేసేది ఏం లేదు. కాలి భాగం నుంచి మనం ఖర్చు ఎంతైతే తీసుకున్నాం కింద లూజు మనం ఇందాక, దానికి 1 ఇంచు 1.5 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా, అది మెయిన్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఈ కాలు నుంచి ఈ కాలు వరకు మనము స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. అంతా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది కదా, చూడండి. నేను చెప్పాను కదా కాలి భాగం దగ్గర ఖర్చు ఎంత ఉందో అంతవరకు మనము కింద పైకి వచ్చేసరికి తగ్గుతా వచ్చేసి ఇప్పుడు మనం కరెక్ట్ పిస్తా దగ్గర 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చేసుకొని ఇటు పక్క నుంచి మళ్ళీ క్రాస్గా కుట్టుకుంటూ రావాలి. డబుల్ స్టిచ్